అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే ఈ రోజుల్లో చాలా గొప్ప. ఒక్క పోస్టుకు వేల మందితో పోటీపడి కొలువు సాధించడం సులభమేమీ కాదు. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు జగిత్యాల జిల్లా కొరిట్లకు చెందిన బెజ్జారపు మౌనిక, జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన ప్రియాంక. సంకల్పం ఉంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని నిరూపించి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సరస్వతి పుత్రికలు. కొరిట్లకు చెందిన బెజ్జారపు మౌనిక టీఎస్పీఎస్సీ నిర్వహించిన డ్రగ్ ఇన్స్పెక్టర్ రాత పరీక్షలో ప్రథమ ర్యాంకు సాధించింది. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో 450 మార్కులకు 348 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని పొందింది. మౌనిక గతంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసింది. ఆ ఉద్యోగం చేస్తూనే కేంద్రం నిర్వహించిన ఫార్మసిస్టు ఉద్యోగ పరీక్షలో ప్రథమ స్థానం సాధించి హైదరాబాద్ లోని ఈఎస్ఐలో ఉద్యోగం చేస్తుంది. ప్రస్తుతం డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన మౌనికను పలువురు అభినందించారు. ప్రియాంక ఇటీవల వెలువడిన గురుకుల ఫలితాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ గా ఎంపికైంది. ప్రియాంక మొదటగా వనపర్తి జిల్లా కోర్టులో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయింది. ఈ క్రమంలో రికార్డ్ అసిస్టెంట్ పరీక్ష రాసి ఉద్యోగం సాధించింది. ఇటీవల నిర్వహించిన గురుకుల టీచర్ పరీక్ష రాసి ఆ కొలువు కూడా సాధించింది. ప్రస్తుతం ఆమె వనపర్తి జిల్లా కోర్టులో రికార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తోంది. కష్టపడి చదివితే సాధించలేనిదంటూ ఏదీ ఉండదని, ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. తాను 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి తనకు ఎంతగానో సహకారం అందించిన తన తల్లిదండ్రులు, తన భర్తకు కృతజ్ఞతలు తెలిపింది. ఆడపిల్లలను చదివిస్తే ఏం లాభం అని అనుకునే ఈ రోజుల్లో తన తల్లిదండ్రులు తన మీద నమ్మకముంచి ఎంఎస్సీ, బీఈడీ వరకు చదివించారని, తన మ్యారేజ్ తర్వాత కూడా తన భర్త తనకు గురుకుల కోచింగ్ ఇప్పించి సపోర్ట్ చేశాడని చెప్పింది. నేను పీజీటీకి సెలెక్ట్ అయినందుకు గాను నేను చాలా సంతోషిస్తున్నాను. నేను చదివింది వచ్చేసి వనపర్తి అండ్ ఐజా, మహబూబ్ నగర్. ఇక్కడ నా స్టడీస్ కంప్లీట్ అయ్యాయి. పేరెంట్స్ కి, మా అమ్మ నాన్నకు అండ్ నా హస్బెండ్కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎంఎస్సీ బీఈడీ వరకు మా డాడీ చిన్నప్పటి నుంచి ప్రతిదీ ప్రైవేట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ప్రతిదీ చాలా ఖర్చు పెట్టి, చాలా మా మీద నమ్మకంతో ఆడపిల్లల్ని చదివిస్తే ఏం లాభం అని చాలామంది ఈ రోజుల్లో అనుకుంటున్నారు. అయినా కూడా మా డాడీ ఆ విధంగా అనుకోకుండా మా మీద నమ్మకం ఉంచి మమ్మల్ని చాలా కష్టపడి చదివించాడు. మా డాడీ అందువల్ల చదివించినందుకే నేను ఈ రోజు ఇలా జాబ్ తెచ్చుకోగలిగానని నమ్ముతున్నాను. ఇలా 3 కొలువులు సాధించిన బెజ్జారపు మౌనిక, ప్రియాంకకు పలువురు శుభాకాంక్షలు తెలిపి సన్మానాలు చేశారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారని అభినందించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.